కానీ అలాగే నీరు భూగర్భాలు పెంచడంలో కానీ అన్ని విషయంలో కూడా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, ఏదైతే ఈరోజు కరువును గురించి 6 జిల్లాల్లో ప్రభావితమైన ఈ కరువు మీద సభ్యులందరూ మాట్లాడారు. అదే సమయంలో మంత్రి గారు కూడా సమాధానం చెప్పారు. అయితే ఇప్పటికీ 296 మండలాల్లో కరువు మండలాలుగా డిక్లేర్ చేయడం, దీనిపైన పంట ఏదైతే నష్టపోయిందో దానిపైన ఆల్టర్నేటివ్ కూడా ప్రత్యామ్నాయంగా మీరు చూస్తే రెయిన్ గన్ ద్వారా ఒక 20,000 హెక్టార్లు కాపాడగలిగారు. ఇంకొక పక్కన నీటి తడులు అందించడం ద్వారా ఒక 22,000 హెక్టార్లు కాపాడగలిగారు. జీరో బేస్డ్ నేచురల్ ఫార్మింగ్ కింద ఒక 3,500 హెక్టార్లు కాపాడగలిగారు. ఇంకొక పక్కన ప్రత్యామ్నాయ విత్తనాలు పంటల కోసం ఏం కావాలన్నా అవన్నీ కూడా ఒక 34,000 క్వింటాళ్ళు మినుమ, పెసర, జొన్న, పొద్దుతిరుగుడు, ఆముదం తదితర అన్నీ కూడా అరేంజ్ చేశారు. 100% సబ్సిడీతో విత్తనాలు వేయడానికి కూడా ముందుకు పోతున్నాం. ఉపాధి హామీకి ఇబ్బంది లేదు. ఎంతమంది వచ్చినా ఉపాధి కల్పించడానికి ముందుకు పోతున్నారు. త్రాగునీటి సమస్యకు కూడా ఒక 66 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మళ్ళీ ఇప్పుడు అదనంగా ఒక 20 కోట్లు శాంక్షన్ చేశారు. ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా చేస్తున్నాం. పశుగ్రాసానికి కూడా మీరు చూస్తే ఈరోజు ఒక 3 లక్షల మెట్రిక్ టన్నుల పశుగ్రాస సరఫరాకు చర్యలు తీసుకోవడం, ఎండుగడ్డి కూడా ఇవ్వడం, ఇంకొక పక్కన ఊరు ప్రతి ఒక్క గ్రామంలో పశుగ్రాస క్షేత్రాలు 40,000 ఎకరాల్లో చేయడం, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా. ఇంకొక పక్క చూస్తే డాక్రా మహిళల ద్వారా కేజీ పచ్చగడ్డి ₹1 ఇప్పించడం, అదే మరి సైలేజ్ ₹2 ఇప్పించడం, మిశ్రమ ద్రాణ కూడా ₹3.50 ఇప్పించే ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. అంటే ఒక పక్కన కరువులో మనం చూస్తే రాయలసీమలో ఎక్కువగా కడపలో అయితే ఇప్పటికి కూడా 60% పైన వర్షపాతం తక్కువ ఉంది. అందుకనే ఈసారి ఒక వినూత్నమైన కార్యక్రమం కూడా మీరు చూసినప్పుడు ఏదైతే ఇవన్నీ కూడా అనలైజ్ చేసి ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం కింద వీళ్ళు పంట లేకపోయినా బీమా ఇప్పించేట్టుగా ఏర్పాటు చేస్తున్నాం. దీనివల్ల మీరు చూస్తే కడప జిల్లా వరకు 3,537 హెక్టార్లలో 5,393 మంది రైతులకు వాళ్ళు పంట లేకపోయినా 111 కోట్ల రూపాయలు వాళ్లకు కాంపన్సేషన్ ఇప్పించే దానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేశ ఈరోజు ప్రత్యేకంగా రాయలసీమ ఎప్పుడు కూడా మనకు కరువు ఉంటుంది. అదే మాదిరిగా మనకు విభజన సమయంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రాయలసీమలో ప్రత్యేకంగా అనంతపురం అయితే రాళ్లసీమగా మారిపోతుంది. అదే మరి కడప, కర్నూలు, చిత్తూరు కూడా వర్షాలు లేకుండా తక్కువ వర్షపాతంతో సతమతం కావడం, దీనివల్ల రాష్ట్రంలో ఈ ప్రాంతం పూర్తిగా రాళ్లసీమగా మారిపోతుందని ప్రజల్లో ఒక భయం, ఒక ఆవేదన ఉండేది. అదే సమయంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం మనం చూస్తే 4 జిల్లాలను కాకుండా ప్రకాశం, నెల్లూరులో కూడా తక్కువ వర్షపాతం నమోదైంది. ఆవరేజ్ని 5-6 జిల్లాలు మనం చూస్తే 50% వర్షపాతం తక్కువ నమోదయ్యే పరిస్థితికి వచ్చింది. అయితే ఈరోజు ప్రభుత్వం ఒకటి ఆలోచించాం, దీన్ని ఏ విధంగానే సరే అధిగమించాలి అనే ఉద్దేశంతో దీని తర్వాత కూడా మనం ఏదైతే నీటి ఎద్దడి ఏ విధంగా నివారించాలనో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నిటిపైన కూడా చర్చ ఉంది. అయితే ఆ దేశ ఈరోజు 4 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఒక్కొక్కసారి వర్షం డిలే అయినా, వర్షపాతం తక్కువ ఉన్నా ఇబ్బందులు లేకుండా, నీటి ఎద్దడి లేకుండా చేయడం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం. దానివల్ల కొంతవరకు సత్ఫలితాలు వస్తున్నాయి. ఈరోజు మీరు చూస్తే ఒక పక్కన కరువు వచ్చిన జిల్లాలను పూర్తిగా ఆదుకోవడం, అదే సమయంలో
కరువు రాకుండా చేయడానికి ఏం చేయాలనో ఆ కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు ఇక్కడికి వస్తే మొత్తం రాష్ట్రంలో 66,093 హెక్టార్లు సాగుకు అనుకూలంగా ఉంది. ఇప్పటి వరకు మెట్టపైర్లు కానీ ఇరిగేటెడ్ కానీ మొత్తం 67 హెక్టార్లు వేసే పరిస్థితిలో ఉన్నాం. ఇంకొక పక్కన 62% జనాభా వ్యవసాయం పైనే ఆధారపడే పరిస్థితి వచ్చారు. ఇందులో వ్యవసాయ పంటలు 51 హెక్టార్లు వేస్తున్నారు. ఉద్యానవన పంటలు 16,42,000 హెక్టార్లు వేస్తున్నారు. అందుకే ఇటీవల కాలంలో నేను ఒకటే చెప్పాను, అందరూ కూడా వ్యవసాయ పంటలే కాకుండా ఉద్యాన పంటకి మార్పు చేసుకోమని. ఈరోజు 2 కోట్ల ఎకరాలు అంటే 200 లక్షల ఎకరాలు వ్యవసాయానికి అనుకూలంగా ఈ రాష్ట్రంలో ఉంది. ఇందులో 1 కోటి ఎకరాల్లో ఉద్యాన పంటలకు డైవర్ట్ చేయాలని చెప్పి ఒక ప్రణాళిక పెట్టుకున్నాం. అయితే ఆ దిశ ఇంకొక పక్కన మీరు చూస్తే 16-17 సంవత్సరంలో దేశంలో మంది 14.91 గ్రోత్ రేట్ వస్తే దేశంలో 6.3 వచ్చింది. 17-18లో దేశంలో 3 వస్తే మంది 17.76 వచ్చింది. అదే సమయంలో వర్షపాతం చూస్తే 3 సంవత్సరాలుగా మనల్ని దెబ్బతీసే పరిస్థితి ఉంది. మొదటి సంవత్సరం 30% వర్షపాతం తక్కువ పడింది. రెండో సంవత్సరం 15% వర్షపాతం తక్కువ పడింది. ఈ సంవత్సరం కూడా మళ్ళీ 14-15% వర్షపాతం తక్కువ పడింది. అయితే ఈ వర్షపాతం తక్కువ పడినా ఎక్కడికక్కడ మనం తీసుకున్న కొన్ని చర్యల వల్ల మీరు చూస్తే 16-17లో 60 లక్షల హెక్టార్లో పంటలు వేయగలిగాం. 150 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు వచ్చాయి. 17-18లో 14% లోటుగా వర్షపాతం ఉన్నప్పటికీ 59,78,000 హెక్టార్లో పంటలు వేసాం. దీనివల్ల 167,25,000 మెట్రిక్ టన్నులు ఆహార ధాన్యాలు వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల, ముందు జాగ్రత్తల వల్ల ఎక్కడ కూడా వ్యవసాయ అభివృద్ధి ఆగలేదు. వర్షపాతం తక్కువ ఉన్నా ఆ వర్షపాతాన్ని అధిగమించి కొంతమంది పంటలు దెబ్బతిన్నప్పుడు నష్టపరిహారం ఇవ్వడం, ఓవరాల్గా బ్యాలెన్స్ చేసినప్పుడు మాత్రం ఎక్కడా వ్యవసాయ రంగంలో దెబ్బతినకుండా మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే భారతదేశం మొత్తం ప్రాథమిక రంగంలో 16-17 15.3% ఉంటే మన రాష్ట్రం మాత్రం 28.3% ఉంది. 17-18కి వచ్చే కొందికి దేశంలో వ్యవసాయ రంగం తగ్గింది. 14.8% వస్తే ప్రాథమిక రంగం వాటా, మంది మాత్రం 29.8% పెరిగింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, దేశంలో వ్యవసాయ ప్రాథమిక రంగం యొక్క వాటా జిఎస్డిపిలో జీడిపిలో తగ్గుతూ ఉంటే మంది మాత్రం జిఎస్డిపిలో పెరిగే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ఈ ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేకమైన చర్యలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు 16-17లో మొక్కజొన్న, జొన్న, సోయాబీన్ ఇవన్నిట్లో నెంబర్ 1 ఉన్నాం ప్రొడక్టివిటీలో. అదే మరి వరి పంట 2వ స్థానంలో ఉన్నాం. పంజాబ్ ఈరోజు 3,998 కేజీలు వస్తుంది హెక్టార్కి. అదే మన దగ్గర వచ్చే కొద్దికి 3,801 వస్తుంది. ఈ సంవత్సరం నాకు ఆ నమ్మకం కూడా ఉంది, వరిలో కూడా మనం నెంబర్ 1 అవుతాం. ఇంకొక పక్కన పత్తిలో 4వ స్థానంలో ఉన్నాం. ఇంకొక పక్క వేరుశనగ అయితే 3వ స్థానంలో మనం ఉండే పరిస్థితి ఉంది. నేను డిపార్ట్మెంట్కి ఒకటే ఆదేశాలు ఇచ్చాను, ఎట్టి పరిస్థితుల్లో అన్ని పంటల్లో నెంబర్ 1 ఉండాలి. ప్రొడక్టివిటీలో ముందు దేశంలో నెంబర్ 1 అయ్యి దెన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఎవరంటే మనకంటే బాగా చేస్తే అవి కూడా చూసుకొని ప్రపంచంలోని హైయెస్ట్ ప్రొడక్టివిటీ ఎక్కడ వస్తుందంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ రైతాంగం ఉండాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ఆ దిశగా ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన దేశం మీరు ఒకసారి చూస్తే ఇప్పటికి కూడా ఈ సంవత్సరం 15% వర్షపాతం తక్కువ పడింది. పోయిన సంవత్సరం 2 ఏళ్ళు వర్షపాతం తక్కువ పడినా వాటర్ ఇయర్కి చూస్తే 2 మీటర్లు భూగర్భ జలాలు పెరిగాయి. ఇది శుభ పరిణామం.
ఈ ప్రభుత్వం చేసిన అన్ని పనుల వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగింది, నదులు అనుసంధానం చేశాం, ఎక్కువ నీళ్లు అందుబాటులోకి వచ్చాయి. దానివల్ల వర్షం తక్కువ పడినా పంటలు ఏమాత్రం దెబ్బతినకుండా చాలా వరకు కాపాడాం. ఎక్కడైనా కానీ కొన్ని పంటలు దెబ్బతింటే వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి పూర్తిగా ఆదుకుంటున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం నేను ముందే చెప్పాను 15% వర్షపాతం ఇప్పటికి తక్కువ పడింది. అయితే 39,53,000 హెక్టార్లు సాధారణంగా వేసే పరిస్థితి ఉంటే ఇప్పటి వరకు 31,46,000 హెక్టార్లు 80% వేశారు. ముందస్తు అంచనా ప్రకారం 83.12 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు రావాల్సిన అవసరం ఉంది. అయితే లాస్ట్ ఇయర్ 82,52,000 వచ్చింది. నాకు నిన్నే మీరు చూశారు, సాగరగూడ కుడికాలు ఒక నీళ్ళు ఇచ్చాం. రేపు సోమశల ద్వారా కూడా ఏదైతే నెల్లూరు పెన్నా డెల్టాకు మొత్తం నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో మెట్ట పైర్లు దెబ్బతిన్నాం. ఎక్కడ కూడా బోర్తో ఆధారపడిన పంటలు ఎక్కడా దెబ్బతినడం లేదు. ఇంకొక పక్కన ఏదైతే ఈరోజు హార్టికల్చర్ క్రాప్స్ ఉన్నాయో ఇవన్నీ పూర్తిగా కాపాడే పరిస్థితికి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన 93 మండలాలు ఉన్నాయి. ఇక్కడ 63% వివిధ పంటలు సాగు చేయడం జరిగింది. అదేవిధంగా 100 నుంచి 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన 192 మండలాలు ఉన్నాయి. అక్కడ కూడా 69% పంటలు వేయడం జరిగింది. ఇంకొక పక్కన రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో మిగిలిన విస్తీర్ణం చేసి 100 దీనిపైన రాయితీ కూడా 100% ఇచ్చాం. 83,350 క్వింటాళ్ళు వివిధ ప్రత్యామ్నాయ పంటలకు కూడా పొజిషన్ చేయడం జరిగింది. ఇవి ఒక పక్కన చేస్తూనే దిశ, ఇంకొక పక్కన మీరు చూస్తే అనేక రకాలైనటువంటి టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. ఈరోజు IoT డివైస్ అన్నీ ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.